ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హామీలు, రుణమాఫీ, ఎన్నికల రాజకీయాల నుంచి ఇప్పుడు తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల ఆరోపణల వరకు మాటల యుద్ధం చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన సంచలన ఆరోపణలు, వాటిపై హరీష్ రావు లీగల్ నోటీసులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో విసిరిన సవాల్తో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో విమర్శల స్థాయి మరో మెట్టెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ పోరు ఇప్పుడు తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల ఆరోపణల వరకు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి తెరతీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రాంతాల్లో రహస్యంగా తాంత్రిక పూజలు నిర్వహించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణలో వర్షాలు పడకుండా రైతులకు నష్టం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెంచేందుకే ఈ పూజలు చేశారని విమర్శించారు. మే 31న తిరుచిరాపల్లి, జూన్ 1న శివమొగ్గలో పూజలు జరిగాయని, ఈ పర్యటనలను ఎందుకు దాచారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? తాంత్రిక పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? అక్కడికి ఎందుకు పోయారు? ఏం పూజలు చేసిండ్రు? దేనికోసం పూజలు చేసిండ్రు? ఎవరి మీద పూజలు చేసిండ్రు? ఎవరికి నష్టం జరగాలని చెప్పి మీరు ఈరోజు మరి క్షుద్ర పూజలు చేసిండ్రు? ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలని చెప్పి, సర్వనాశనం అయితేనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి, ఇట్లాంటి నీచం ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? రాజకీయ కుతంత్రాలు పనిచేస్తలేవని చెప్పి ఈరోజు తాంత్రిక పూజలకి పాల్పడుతున్నటువంటి ఒక దుశ్చర్యకి హరీష్ రావు గారు పాల్పడ్డారంటే ఇంతకు మించినటువంటి నీచం, దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఎవరైనా వర్షాలు రావాలని చెప్పి హోమాలు చేసేటోళ్ళని చూసినాం. వర్షాలు రావద్దు, కరువు రావాలని చెప్పేసి ఇట్లా తాంత్రిక పూజలు చేసేటోళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. ఈ ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. దేవాలయ దర్శనాలను క్షుద్ర పూజలుగా చిత్రీకరించడం దిగజారుడు రాజకీయమని మండిపడ్డారు. తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తారని హెచ్చరించారు. పవిత్రమైన మూకాంబిక అమ్మవారి ఆలయ దర్శనాన్ని క్షుద్ర పూజలుగా అభివర్ణించడం హిందూ సంప్రదాయాలను, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను అవమానించడమేనని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఏం మాయరోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే కాంగ్రెస్ పార్టీకి. క్షుద్ర పూజలు పొలిటికల్ రిటారిక్ గా మార్చుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల పైన దాడులు చేసేటువంటి నీచత్వానికి వాళ్ళ దిగజారితే, రేవంత్ రెడ్డి లాంటి ఒక దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎంతో ఔన్నత్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దిగజారిపోతుంది అనటానికి వాళ్ళ నిదర్శనం. ఇవాళ కనకపు సింహాసనంబుపై శునకంబు బోలినట్టు అన్నట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆఖరికి క్షుద్ర పూజల నేపథ్యం అంటూ ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తూ ఉంటే ఎంత దిగజారిపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని బాధతో ఇవాళ నేను ఈ పత్రికా సమావేశాన్ని పెడతాను. అయితే హరీష్ రావు లీగల్ నోటీసులకు తాము భయపడబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. శివమొగ్గలో హరీష్ రావు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా ఇలాంటి అఘోర, క్షుద్ర పూజలపై ప్రచారం జరిగిందని, ఇప్పుడు హరీష్ రావు పర్యటనలతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అధికారం కోసం అధికారం పోగానే ఇంత కింద స్థాయి దిగజారి ఈ రకంగా చేయడం అనేది మమ్మాటికి తప్పు. హరీష్ రావు గారు పూజలు చేశారని చెప్పడానికి తమిళనాడులోని తిరుచునాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ ఇవన్నీ దేవాలయాలలో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు అలాంటి పూజలు అక్కడ చేస్తారని వాడుకలో ఉంది. ఇలాంటి దేవాలయాలు ఆ పూజలు జరుగుతాయన్నట్టు ఒక నానుడు ఉంది. హరీష్ రావు గారు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఆ 2 ఊర్లకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హరీష్ రావు తన పుట్టినరోజు సందర్భంగా దేవుళ్లకు మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు ఆయన. కాంగ్రెస్ నాయకులు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజు కాంగ్రెస్ నాయకులు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనిపించింది. హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొట్టమొదట ఒక హిందూ బిడ్డగా, శివభక్తుడిగా, దక్షిణ కాశీ లాంటి అలంపూరు క్షేత్రంలో పుట్టిన బిడ్డగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే.
అయితే ఇప్పుడు తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల ఆరోపణలు, లీగల్ నోటీసులు, సవాళ్ల వరకు వ్యవహారం వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ తమ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని చెబుతుండగా బీఆర్ఎస్ వాటిని పూర్తిగా ఖండిస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.